తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెల నుంచి సన్నబియ్యం ఇస్తామని నిన్న ఉగాది పండుగ సందర్భంగా కూడా ఇప్పటికే ప్రకటించి దానికోసం నిన్న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఒక్కసారి ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేశారు. సార్ నిన్న చూశారు, మీటింగ్ చూశారు, దానికి సంబంధించి వచ్చే నెల నుంచి సన్నబియ్యం ఇస్తామని అంటున్నారు. కేంద్రం భరించకుండా పూర్తి స్థాయిలో మేమే ఆ సన్నబియ్యాన్ని కూడా సేకరించి ఇస్తామని చెప్తున్నారు. ఇంతకు కేంద్రం వాటా ఉందా లేదా సార్? అందులో ఇచ్చేటటువంటి సన్నబియ్యంలో కేంద్ర ప్రభుత్వ వాటా లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క గింజ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితిలో లేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. రేపు ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా అనౌన్స్ చేసినటువంటి ఆ పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నది. బాధ అనిపించేటటువంటి విషయం ఏంటంటే, అంత గొప్పగా సాయం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పేరు తీసుకొని దీంట్లో కేంద్ర ప్రభుత్వం 90% సహకారం ఉన్నది, 10 రూపాయల మట్టుకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నది. అటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా ఆయా దుకాణాలలో, ఫెర్బర్ షాపులలో పెట్టాలా? మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఏ పథకంలోనైనా కేంద్ర ప్రభుత్వ వాటా లేనిది ఈ రాష్ట్రంలో ఏ పథకం లేదు. మొన్న మండలానికి ఒక గ్రామానికి సెలెక్ట్ చేసిండ్రు ఇండ్ల పథకంలో. ఒక పక్క హౌసింగ్ శాఖ మంత్రి గారు చెప్తారు కేంద్ర ప్రభుత్వం మాకు సాయం చేయాలని చెప్పి, సాయం తీసుకుంటారు కానీ దాన్ని ఎక్కడ చెప్పేటటువంటి ప్రయత్నం చేయరు. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో దాచిపెట్టాలనే ప్రయత్నం చేసినా ఈ రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. ఇప్పటికే ప్రతి ఒక్క ఫెర్బర్ షాప్ దగ్గర నరేంద్ర మోడీ గారి ఫోటో ఖచ్చితంగా పెట్టాల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పెట్టని సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తమ ఖర్చులతో కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా సన్నబియ్యంలో సాయం చేస్తున్నదో ఆ విషయాలన్నీ ప్రతి దుకాణం ముందర పెట్టే ప్రయత్నం చేస్తాం. మరొక పక్క కేంద్రానికి సంబంధించి ఫోటో ఒకటే కాదు, కొత్తగా ఇస్తున్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి అందులో ఇచ్చేటువంటి దాంతో కేంద్రం నుంచి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటే, దాదాపుగా ఉన్నటువంటి రేషన్ కార్డులు 30 లక్షలకు పైగా తామే స్వతహాగా ఇస్తున్నాము, కేంద్రం నుంచి వస్తలేవు వాటికి అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఈ రాష్ట్రంలో 59 లక్షల రేషన్ కార్డులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. మిగతా రేషన్ కార్డుల సంఖ్య కూడా వారు నిరుపేదలు అని సరియైన రీతిలో ఆధారం కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే మిగతా దాని సొమ్మంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఏ పథకంలోనైనా సరే కేంద్ర ప్రభుత్వ వాటా ఇచ్చేటప్పుడు సరి అయిన రీతిలో లబ్ధిదారుల పేర్లు మిగతా సూచించినటువంటి గైడ్లైన్స్కు అనుకూలంగా లేదా అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సాయం చేస్తుంది. మేము మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో కూడా చెప్పినాం, కేంద్ర ప్రభుత్వం అడిగినటువంటి సరైన సమాచారం ఇవ్వండి, ప్రతి ఒక్క విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నదన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకున్నటువంటి రేషన్ కార్డులలో కూడా పేదవాళ్ళు ఎక్కడున్నా సరే చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు దక్కాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఆలోచన. దానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తే కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది. మరొక పక్క సార్, ఎస్సీకి సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మీ ఎమ్మెల్యేల బృందం కూడా వెళ్తుందని తెలిసింది. ఎప్పుడు వెళ్ళబోతున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, ఏ విధంగా ముందుకెళ్తారు? పార్టీ తేదీని ప్రకటిస్తుంది. ఇప్పటికే మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రి వర్యులు దాని మీద కొంత మాకు సూచన చేయడం జరిగింది. దానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిండ్రు. డేటు త్వరలోనే మేము డిక్లేర్ చేస్తాం. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, విద్యాసంస్థలకు ఇచ్చినటువంటి భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకోవాలన్న ఆలోచన ఏదైతే చేస్తున్నదో, ఇక ఇంతకన్నా ఘోరమైనటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉండదు. డబ్బు ఎక్కడి నుండన్నా తీసుకురావచ్చు, ఏ బ్యాంకు నుంచి అయినా అప్పు తీసుకురావచ్చు, కానీ భూమిని తీసుకొచ్చి పెట్టుకోలేము. రేపు భవిష్యత్తు తరాలకు దాని పక్కన భూమి కావాలంటే, నిర్మాణాలు జరగాలంటే భూమే కావాలి. ఆ నిర్మాణం కొరకు వేల లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుండన్నా తీసుకురావచ్చు, కానీ భూమిని తీసుకొచ్చి పెట్టలేము. కాబట్టి భవిష్యత్తు తరాల గురించి ఆలోచించి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రయత్నాన్ని విరమించుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు ఆ కొత్త
రేషన్ కార్డులకు సంబంధించి కానివ్వండి, వాటికి సంబంధించి 59 లక్షలు ఉన్నాయి. వాటికి సంబంధించి మిగతా కార్డులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిజంగా పేదరికంలో ఉన్న వాళ్ళు అని చెప్పి నిజ నిర్ధారణ చేయాలి. ఆ సన్న బియ్యం ఏదైతే ఉందో దానికి దాదాపుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఖచ్చితంగా కూడా ఆ రేషన్ షాప్ల వద్ద కూడా ప్రధాని మోడీ ఫోటో పెట్టే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. మరొక పక్క ఎస్సీ భూములకు సంబంధించి మాత్రం వేల వేయడం సరికాదు. డబ్బులు ఎక్కడి నుంచి అయినా పోలరైజ్ చేసుకోవచ్చు, కానీ రేపటికి ఏదైనా నిర్మాణాలు కావాలంటే భూములు ఉండాలి. కాబట్టి అటువంటి భూములను కూడా అన్యాక్రాంతం చేయొద్దు. దాని మీద బీజేపీ కార్యాచరణ కూడా రూపొందించింది. కాబట్టి దాని మీద ఎప్పుడు వెళ్తాం, ఎమ్మెల్యేల బృందం వెళ్తుంది, ఎవరు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పి కూడా పార్టీ తొందరలోనే నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా ఎస్సీఓ విజిట్ చేస్తామని చెప్పి ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.